పగలచినావో ఈ అద్భుతముండి ఎటువంటి దేవాలయం దేవా పగలచినావో ఈ రాజు నుండి ఎటువంటి మృదువాసనం దేవా పగలచినావో చిన్న కీటకము సృష్టించుటందు ఎంత జాగ్రత్తయో భూమి సతతము కష్టపడుతుందే ఈ వికారి నుండి ఏ ప్రయోజనం నీవు తండ్రి ఆశించినావో జై గురు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ జై దశరథ మహారాజుకు సంతానం లేకపోవడం వల్ల వశిష్ఠుని సలహా ప్రకారంగా పుత్రకామేష్టి యాగం చేశారు. అందుకోసం భృగు మహర్షిని పిలిపించారు. ఆయన ఎప్పుడో అరణ్యాల్లో ఉంటాడు. ఆయనకు ఈ నాగరిక సమాజం ఏమీ తెలియదు. ఏం చేయాలంటే ఒక చక్కని నాట్యం చేసేటటువంటి సంగీతం పాడేటటువంటి మంచి పండితులైనటువంటి అమ్మాయిలను పంపించి ఆయనను ఆకర్షించి అయోధ్య పట్టణాన్ని తీసుకొచ్చారు. మరి పుత్రకామేష్టి యాగం చేయాలంటే ఆయన వివాహవంతుడై సంసారి అయి ఉండాలి అని ఉద్దేశం చేత దశరథునికి పెద్ద కుమార్తె శ్రీరామచంద్రుడికి అక్క శాంత ఇచ్చి వివాహం చేశారు. గృహస్థుడైనాడు. పుత్రకామేష్టి యాగం నడిపారు. యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు. దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలను కూడా సమానంగా ఈ పాయసాన్ని మీరు స్వీకరించండి, మీకు మనకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ముగ్గురు కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా సమానంగా బంగారు పాత్రల్లో ఆ పాయసాన్ని తీసుకున్నారు. కొంచెం సుమిత్రకు తక్కువ పడింది. అప్పుడు కొంచెం కైక, కొంచెం కౌశల్య ఇద్దరు వేశారు. ఆ రకంగా ముగ్గురు కూడా ఆ పాయసాన్ని స్వీకరించిన తర్వాత కొంతకాలానికి గర్భవతులై చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరామచంద్రుడు ఉద్భవించినాడు. ఈమె పాయసాన్ని 2 సార్లు స్వీకరించింది కనుక సుమిత్రకు
లక్ష్మణ శత్రుఘ్నులు ఒక దినము వారగా కైకకు భరతుడు జన్మించినారు. అందరూ కూడా అయోధ్యలో బ్రహ్మాండంగా బాలసాల నామకరణ మహోత్సవాలు జరిగినాయి. రంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. ఇక విద్యాభ్యాసానికి పంపించారు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు ముగ్గురు కూడా ఇంతింతై నలుగురు పట్టింతై అన్నట్టుగా సకల విద్యల్లోనూ ఆరితేరారు. 16 సంవత్సరముల ప్రాయం వాడన్నారు. ఇక ఎదిగి వచ్చినటువంటి కొడుకులను చూసుకున్నటువంటి తండ్రికి ఎంత ఆనందం ఉంటుందో మనకు తెలుసు కదా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే కలుగదు. జనులా పుత్రుని కనుమని పొగడగ పుత్రోత్సాహం నాడు పొందుల సుమతి అన్న సుమతిలో ఎదిగి వచ్చినటువంటి కుమారులను చూసుకుంటే తండ్రికి ఎంతో ఆనందంగా అట్లా ఆనందపడుతూ ఉన్నటువంటి సందర్భంలో సభ ఇచ్చాడు దశరథుడు. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా సభకు ఏం చేశారు? ముఖ్యంగా వశిష్ఠుడు గురుదేవుడు సింహ పక్కన ఆసనాన్ని అలంకరించి ఉన్నాడు. సకల ప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ కూడా పరివేష్టించి ఉన్నారు. అప్పుడు వార్తాహరుడు ఒక వార్తను ఇచ్చాడు. మహాప్రభో, బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఏం చేస్తున్నారు అన్నాడు. ఏమిటి? విశ్వామిత్రుడు ఎందుకు వస్తున్నాడు? ఆయన ముందే మహాకోటి, ఏ మహత్వం జరుగుతుందో, ఎందుకోసం వస్తున్నారో అని అందరూ కూడా దశరథుడితో పాటు ఒక్కసారిగా ఉత్సాహంగా ఎంతో ఆతృతతో ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు సభామండపానికి ఏం చేశాడు విశ్వామిత్రుడు? ఎలా ఉన్నాడు? ఆయన యొక్క ఆకారం, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క తేజస్సు ఎలా ఉందంటే మునివటి గంటము మోకాళ్ళనొరయగా మెడమలకు పల్ల జడముల గంటము మోకాళ్ళకు తగ్గుతోందట. ఇంత పెద్దగా జడలకి కూడా వెనక పిక్కలకు తాకుతున్నాయి. మొల చుట్టూ పులితోరు ముంచేత జపమాల జపమాల తిప్పుతూ ఉన్నాడు. పావు కోళ్ళు ధరించాడు. నిపురు గ్రమ్మిన నిపులాగుణ ముది పూసిన బంగారు పొంది నెరయ వెడల మొదటి మీద నిరుడ చంద్రము ఒట్టు చెవుల రుద్రాక్షలు చెరువు మీద రుద్రాక్షలు వేలాడుతూ ఉన్నాయి చెవులకు. వచ్చి రాజసంద్రుడై పలికెనిండు. దశరథుడు ఎదురేగి స్వాగతం స్వాగతం మునీంద్ర మునిచంద్రమ స్వాగతం అని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆ దేవాలు ఎత్తి పూజించి ఆ శిరస్సులో తలుపుకున్న నీటిని చేతులు జోడించి నిలబడ్డాడు దశరథుడు. వచ్చి రాజసంద్రుడై పలికెనిండు మధురమే గంభీర సంభాషణముల విశ్వామిత్రుడు అన్నాడు, నాకు ఒక అవసరం పడిందయ్యా, ఒక సహాయం కావాలి, నువ్వు చేయగలవా? చేయగలవు, అందుకే నీకు అందించడానికి వచ్చాను. ఏమిటి? మునీశ్వర, నా సహాయం కావాలా? మోహన్
స్వామి చెప్పండి స్వామి, ఆజ్ఞాపించండి, చేస్తానన్నాడు. దశరథ, నేను ఒక యాగాన్ని చేయాలని సంకల్పించాను. నిర్విఘ్నంగా 9 రోజులు ఆ యాగాన్ని నిర్వహిస్తాం. ఋత్వికులైనటువంటి వాళ్ళు, వేదాంత పరాయణులైనటువంటి వారు, మునీశ్వరులు, మునిపుంగవులంతా ఏం చేస్తున్నారు? ఆ యాగాన్ని నిర్విఘ్నంగా జరగాలంటే మాకు అంతరాయం ఉండరాదు. కొంతమంది దుర్మార్గులైనటువంటి రాక్షసులు దాన్ని ఆనందపరచాలని చూస్తున్నారు. ఆ రాక్షసులను శపించుతున్నా యాగము నిర్వీర్యమవుతుంది. ఎందుకంటే అటువంటిప్పుడు మా నాలుకను ప్రయోగించడం ఈ చెడ్డ పనులను శపించి పారేస్తాం, చచ్చి ఊరుకుంటారు కదా. కానీ యజ్ఞం నిర్వీర్యమవుతుంది. అందుకని నీ కుమారులను, రామలక్ష్మణులను పంపినట్లయితే ఆ యాగాన్ని ఆ రాక్షసుల వారి నుంచి రక్షించి నిర్విఘ్నంగా తెలియజేటట్టు చేస్తాను. అందుకని నిన్ను అడగడానికి వచ్చేదనగానే దశరథుడు హతమాసుడైనా, స్వామి ఏమిటి ఆజ్ఞాపిస్తున్నారు? 16 సంవత్సరముల పిల్లలే వాళ్ళు, సకల విద్యలను ఇప్పుడే అభ్యసించాలని అనుకున్నగానే ఆ దుర్మార్గులైన రాక్షసుల మీదకి ఆ పిల్లవాడిని ఉసిగొల్పడం మీకు తగునా? కాబట్టి నేను ససైన్యంగా వస్తాను. వచ్చి నేను మీకు అక్కడ నిలబడి ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టు చేస్తాను. దశరథ, ఆయన ముందే ఒప్పుకోండి విశ్వాసం. నేను కోరింది ఏంటి నీకు చెబుతున్నది. రామలక్ష్మణులను నమ్మమన్నాను, నిన్ను నమ్మన్నా? నాకు అవసరం లేదు నువ్వు అన్నాడు. దశరథునికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అప్పుడు వశిష్ఠుడు చేసి, దశరథ ఇలా రాలేదు, శ్రీరామచంద్రుని యొక్క శక్తి సామర్థ్యములు నేను విశ్వామిత్రుడు తప్ప ఎవరెదుగుతురు? నీకేం తెలుసు? నీ కుమారుడు యొక్క గొప్పతనము నీకేం తెలుసు? కాబట్టి అనుమానం వద్దు. ఆ విశ్వామిత్రుడు తపోధనుడు, ఆయన వెంట నీవు నిస్సంకోచంగా పంపవచ్చు. నేను పూజ ఇస్తున్నానన్నాడు. ధైర్యం చెప్పినాడు వశిష్ఠుడు. అప్పుడు మంత్రి సుమంత్రుడిని పంపించి రామలక్ష్మణులను పిలిపించాడు. ఈ ప్రశ్న రాగానే అక్కున చేర్చుకుని రామలక్ష్మణుని దశరథుడు, నాయనలారా, అన్నలారా, నీ ఆజ్ఞ రక్షకై, అన్నలారా, నీ ఆజ్ఞ రక్షకై, అతని కౌశికుని ఆజ్ఞ వినని దాగా నికుల చిత్తి అప్పని అన్నలారా, నీ ఆజ్ఞ రక్షకై, అతని బ్రహ్మకుమార్త ప్రతి సృష్టికే కౌశికుంటున్నాడు మహిమోదేవుడు. సృష్టికర్తకే పోటీ ఇచ్చిన ఆయన పురాన్ని పుట్టిస్తే ఈయన గాడిని పుట్టించాడు. బ్రహ్మకుమార్త
కారిపోతున్నాయి, తుడుచుకుంటున్నాడు దశరథుడు. ఇక రామలక్ష్మణుడు వెంట తీసుకొని ఇక వెళుతూ ఉన్నాడు విశ్వామిత్రుడు అరణ్య మార్గం గుండా. కొంత దూరం వెళ్ళిన తర్వాత సరయూ నది వచ్చింది. ఆ సరయూ నది దగ్గర రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా, నాయనలారా, ఈ సరయూ నదిలో స్నానం చేసి రండి, శుచిర్భూతులై రండి, మీకు నేను విద్యలను ఉపదేశిస్తానన్నాడు. ఇద్దరు స్నానం చేసి వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకుని అతి బల, మహాబలం, ఈ రెండు విద్యలను రామలక్ష్మణుడు ఇద్దరికి బోధించినాడు విశ్వామిత్రుడు. ఈ విద్యల వల్ల మీకు ఆకలి దప్పులు ఉండవు నాయనలారా, నిద్ర ఉండదు, నిద్ర ఏమీ ఉండదు, మీరు కావాలనుకున్నప్పుడు నిద్ర వస్తుంది, వద్దంటే రాదు, అంతటి శక్తివంతులు అవుతారు అని ఉపదేశించి అలా ఇంకా ముందుకు పోతూ ఉండగా ఆ భీకరమైనటువంటి అరణ్యంలో తాటకి అనేటటువంటి ఒక బ్రహ్మ రాక్షసుడు. ఆ యొక్క తాటకి దూరం నుంచే ఈ నరులను చూసింది. ఆహా, ఎన్నాళ్ళైంది నరమాంసము గురించి దట్టంగా ఉన్నారు ఇద్దరు కుర్రగాళ్ళు. పక్కన ఉన్నాడు ఆయన ముసలాయన, పర్వాలేదు నంచుకోవడానికి పనికి వస్తాడు అని ఒక్కసారిగా తనలో తనే చప్పరించుకుంటోంది ఆ తాటకి అనేటటువంటి బ్రహ్మరాక్ష. ఏమి వాసన, ఏమి వాసన, ఎంత కమ్మన, ఏమి వాసన, ఈ మనుగడ వస్తు ఇల్లు కమ్మన, ఏమి వాసన, ఎంత కమ్మన, ఏమి వాసన. గురుదేవా, ఎంత భీకర పర్వతంలాగా ఉంది, ఇటువంటి రాక్షసులు కూడా ఉంటారా గురుదేవ? ఆయన ఇది ఈ చుట్టుపక్కల అరణ్యానికంతా కూడా ఒక పెద్ద రాణి, ఏ జీవిని బ్రతకనివ్వదు, దానికి అంతిమ దశ ప్రాప్తించింది కాబట్టి మన కళ్ళకు పడింది. ఇదిగో వైష్ణవాస్త్రం వేసి ఇక దాన్ని చీల్చి చెండాడమన్నాడు విశ్వామిత్రుడు. స్త్రీ కదా అని అనుమానపడ్డాడు రామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుమానాన్ని నివృత్తి చేశాడు విశ్వామిత్రుడు. ఒక్కసారిగా ఆ యొక్క వైష్ణవాస్త్రం వేసి ఆ తాటని సంహరించేసినాడు. జై బోలో భగవాన్ శ్రీ శైలసాయి బాబాజీకి జై. స్వామి చెప్తారు, రాక్షసులను సంహరించారు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు అందరూ కూడా. ఈ సాయి కృష్ణుడు, ఈ సాయిరాముడు కూడా మనలో ఉండేటటువంటి రాక్షసులను ఈయన సంహరిస్తున్నారు. ఏమి ఆ రాక్షసులు? ఈర్ష, అసూయ, ద్వేషం, వంచన మన లోపల ఉన్నాయి, దాచుకొని ఏమంటే కనిపించం. నేనే మోనార్కు, ఈ ఊళ్ళో మొత్తానికి రాజకీయాల్లో నేనే ఉండాలి, ఆఫీసులో కూడా నాదే పని చేయి, ఇంట్లో సరే ఎట్లా నాదే పని చేయి ఉండాలి, కులంలో కూడా నాదే ఉండాలి. చిట్ట చివరికి కొంతమంది ఇంకా ముందుకు పోయి మా గర్భాలు ఉన్నారు, మందిరంలో కూడా నాదే పని చేయి ఉండాలి. సాయి మందిరంలో కూడా వాళ్ళని ఎంత భావించాలి? అట్లా కొన్నాడు భావిస్తున్నాం. ఏమనకుండా స్వామి ప్రార్థించి, స్వామి ఆయన మనసు మార్చుతాడు, ఇంతకంటే మనం ఏం చేయలేదు. ఆయన మోనార్కలు చూపుతున్నారు. కానీ సాయి తల్లికి, సాయి మాతకు మనమందరం బిడ్డలు. కానీ
ఎక్కువగా అవివేకంలో, ఎక్కువగా అహంకారంతో తొట్ట పని చేస్తున్నటువంటి వీళ్ళు తల్లికి ఎక్కువ ప్రేమ. అలాగే నిజంగా వాళ్ళ మీద ఆ అహంకారం మీద స్వామికి ఇంకా ఎక్కువ ప్రేమనేమో. అలా విచిట్ట చివరికి మారుతారండి. కానీ కొంత స్వామి కూడా చెప్తారు కదా, నాయనలారా వీరందరూ కూడా మొగ్గల బట్టి వారు. ఆ సమయం వచ్చినప్పుడు మీరే పుష్పిస్తారు. అంతవరకు మీరు సాయినాథుని పాదపద్మములను విడవద్దంటారు స్వామి. కనుక అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఆ రాక్షసులను సంహరించమన్నాడు విశ్వామిత్రుడు. తాటకి సంహారం జరిగింది. ఇక మారీచ స్వభావము దానికి ఇద్దరు కొడుకులు. మా అమ్మని చంపినాడు కదా దుర్మార్గుడు అని ఆ యొక్క యజ్ఞం మీద దాడి చేయడానికి వారిద్దరు వచ్చారు. నిర్విఘ్నంగా యజ్ఞం సాగుతూ ఉంటే ఒక పెద్ద కుండల మీద రక్తం తీసుకొని వచ్చి ఆ యొక్క యజ్ఞవాటికలో యజ్ఞేత దాని మీద పోయాలని చూస్తారు. అప్పుడు బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలు వేసి వారిద్దరిని కూడా సంహరించినారు రామలక్ష్మణుడు. యజ్ఞం నిర్విఘ్నంగా సాగింది. అప్పుడు మహర్షులు, యోగి పుంగవులు, ముని పుంగవులు అందరూ సర్వసంగ పరిత్యాగులందరూ కూడా శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి ఇద్దరికి కూడా ఆశీర్వచనాలు ఇచ్చి ఎంతో ప్రశంసల జల్లు కురిపించిన తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి పిలుచుకొని, నాయన రామచంద్ర చెప్పండి గురుదేవ, మిథిలా నగరం నుంచి వర్తమానం వచ్చింది. నాయన మిథిలా నగరమా? ఏమని ఉందంటే ఆ వర్తమానంలో జనముందు విలునెక్కిడు సవచ్చిన తని నెంచుకొండకై చూపుచునుండే శరాసనము అసింతయుండగు పదారడెపడైన. జనకుడి దగ్గర శివధనుస్సు ఉంది నాయన, అది కింద కూడా ఎవరు కట్టించలేరు. కసింతయుండగు పదారడెపడైన కృపాలనందన అది నీవు దృంచదౌడవ్వగ నీ బలము నేనెరుగుదును. నీ బలము, నీ సామర్థ్యము, నీ శక్తి నాకు తెలుసు. ఆ యొక్క శివధనుస్సును నీవు మాత్రమే విరవగలవు. కాబట్టి మనం మిథిలా నగరానికి ప్రయాణం అవుతాం. అప్పుడు శ్రీరామచంద్రుడు వినయవంతుడు ఎప్పుడు కూడా పండిన చేరు విధం వలె వచ్చి ఉంటాడు. వినయవంతుడు ఎప్పుడు తల ఎత్తడు, పండిన చేరు మారుతున్నాడు. ఆ రకంగా వినయంతో గురుదేవ మీ ఇష్టం అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇక రామలక్ష్మణుడు వెంట నిలుపుని పోతూ పోతూ ఉన్నాడు విశ్వామిత్రుడు. మిథిలా నగర దారి అలా వెళ్ళగా 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 ఒక చోట శ్రీరాముని యొక్క పాదము తగిలి ఒక రాయి చటామని కన్నులు నిర్మిట్టుకుంటేలాగా ఒక స్త్రీమూర్తిగా మారింది. ఆమెనే సతీ అహల్య. గురుదేవ, నా పాదము తగిలి ఈమె రాయిగా మారింది అని శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోతూ ఉండగా, లక్ష్మణుడు విశ్వామిత్రుడు ఇద్దరు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఆమె రాయిలోంచి ఒక స్త్రీ రూపంగా మారి ఆ శ్రీరామచంద్రుడు ఈ విధంగా కీర్తిస్తూ ఉంది. రామం భజో రఘు రామం భజో, రామం భజో రఘు రామం భజో, రఘుకుల తిలకము రామం భజో, రఘుకుల తిలకము రామం భజో, రామం భజో రఘు రామం భజో. ప్రియ రామం భజో
ఈ విధంగా కీర్తించగానే విశ్వామిత్రుడిని అడిగాడు శ్రీరామచంద్రుడు, స్వామి ఈ అమ్మాయి ఎవరు అనగా, నాయన నీకు తెలియదు లేదు, అయినప్పటికీ చెప్తున్నాను, ఈమె బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి అపురూపమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క కుమార్తె. ఒకనాడు సత్యలోకంలో తన భార్య అయినటువంటి సరస్వతీదేవికి సంతృప్తి కలగడానికి బ్రహ్మదేవుడు అప్పటికప్పుడు ఒక అపురూపమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి అమ్మాయిని సృష్టించి సరస్వతీదేవికి చూపించాడు. నాథ, ఎంత అపురూపమైనటువంటి కుమార్తెను నాకు ప్రసాదించినాడు, పిల్లలు లేరని బాధపడుతూ ఉండి ఈ అమ్మాయి వల్ల నాకు కుమార్తెలో లోటు తీరుతుంది సంతోషపడ్డది సరస్వతీదేవి. అప్పుడే ఆ సమయంలోనే అక్కడికి వచ్చినటువంటి నారదుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడితో, తండ్రి నాకు అపురూపమైనటువంటి చెల్లిని ప్రసాదించారు, ఇంత అద్భుత సౌందర్య రాశి అయినటువంటి ఈ అమ్మాయిని ఏం పేరు పెడతాము? మునీంద్ర, నారద మునీంద్ర, నీవు త్రిలోక సంచారి, నీవే ఏదైనా పేరు నిర్ణయించు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ అమ్మాయికి అహల్య అని పేరు పెడతాం, చక్కని రూపం ఉంది కనుక అహల్య అని పేరు పెడతాము అనగానే ఆ అమ్మాయి ప్రాణంతో లేచి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి తన సోదరుడైనటువంటి నారద మునీంద్రుడికి నమస్కరించి అక్కడే అప్పుడు బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మదేవుని సరస్వతీదేవిని దర్శించుకుంటున్నటువంటి దిక్పాలు అందరికీ కూడా యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరికీ సంతోషం కలిగేటట్టుగా ఈ విధంగా పాడుతుంది ఆ యొక్క అహల్య. సరసాల జవరాల సరసాల జవరాల నేను వివాహం చేస్తానని భూలోకానికి పోయి సర్వసంగ పరిత్యాగి సకల విద్యాపారంకుడు తపస్సంపన్నుడైనటువంటి గౌతముడైనటువంటి మహర్షిని తీసుకొని వచ్చి బ్రహ్మదేవుని ఒప్పించి అహల్యకు గౌతమునికి వివాహం చేశాడు. దండలు మార్చుకున్నారు బ్రహ్మదేవుని సమక్షంలో. దేవేంద్రుడు అహల్య మీద మనసు పడి అహల్యను తనకివ్వమని బ్రహ్మదేవుని అనగా బ్రహ్మదేవుడు సమ్మతించలేదు. ఇక ఎలాగైనా అహల్యను తనదానిగా చేసుకోవాలనే దురుద్దేశాన్ని మనసులో పెట్టుకున్నటువంటి దేవేంద్రుడు ఆనాటికి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. వివాహం చేసుకున్నటువంటి అహల్య గౌతములు ఇద్దరు కూడా భూలోకానికి వచ్చి నదీ తీరంలో ఒక కుటీరం వేసుకుని ఆనందంగా దాంపత్య సౌఖ్యములు అనుభవిస్తూ ఉన్నారు. అన్యోన్యమైనటువంటి దంపతులు అహల్య గౌతములు ఇద్దరు కూడా. ఎలాంటి అలమరలు లేదు. ఆయన సర్వసంగ పరిత్యాగి, ఈమె సుగుణశీల. అటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం. కానీ అన్యోన్యమైనటువంటి దాంపత్యం వల్ల కొంత ఇతరులకు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. అది ఉండదు. ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా మటుకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం అని మనం సంతోషపడితే ఇతరులకు ఇబ్బందికరంగా పరిణమించే రోజులు వచ్చాయి. ముఖ్యంగా ఈ సెల్లుల వల్ల చాలా బాధ వస్తుంది. అన్యోన్యమైనటువంటి దాంపత్యం అంతా సెల్లులనే నడుస్తుంది. ఇప్పుడు అదే ప్రపంచమైంది. ఒక గ్రామంలో మామూలుగా దంపతులు ఇద్దరు ఉండినారట. అయితే దంపతులు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమానురాగాలు ఉన్నాయి కనుక వాళ్ళు భార్య అన్నది భర్త అన్నాడు. భార్య ఏమే
నువ్వు చాలా ప్రీతిపాత్రమైనటువంటి భార్య, నీకు ఒక నిక్నేమ్ ప్రేమపూర్వకమైన పేరు పెట్టుకుంటానని. అయ్యో ఎంత మాట, నాకేం అభ్యంతరం లేదంటే పెట్టుకుంటానని. ఏ పేరు ఫిక్స్ చేసినాడంటే భార్యకు, మామూలుగా సంక్రాంతి పండుగప్పుడు మన ఇంట్లో పులగం చేస్తాం, పెసరపప్పు కొత్త బియ్యం వేసి చేస్తే కమ్మటి వాసన. మా అమ్మ చేస్తుంటుంది ఆ రోజు, ఇదంతా వాసన చేస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. నాకు పులగం అంటే ఇష్టం కంటే నీ పేరు పులగం అని పెట్టుకున్నారన్నాడు భర్త. మీకు ఇంత మంచి పేరు నాకు పెట్టినటువంటి నేను కూడా మీకు ఒక స్వీట్ నేమ్ పెట్టుకోవాలని. అయ్యో పెట్టుకోవాలి. వేడి వేడి పులగం అని నా పేరు పెట్టారు. వేడి వేడి పులగంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. మీ పేరు నేను నెయ్యి అని పెట్టుకుంటాను. మన ఇద్దరికి ఏ పేరు, నీ పేరేమో పులగం, నా పేరేమో నెయ్యి. అబ్బా ఎంత బాగుందో అంటే ఒక చిన్న కోరిక కోరింది భార్య. లేక గుడతలు వీటికో పేరు పెట్టండి. ఏముంది, ఎప్పుడు చాక్లెట్లు బబుల్ గమ్ ప్రారంభిస్తాడు. బడికి పోరాటప్పుడు కనుక దుడ్డుగార తీసుకుంటే పోతలు లేకుండా ఏదో మీ పేరు దుడ్డుగార రాని పెట్టుకుంటాం. ఇప్పుడు 3 పేరు ఫిక్స్ అయినాయి. భార్య పేరు పులగం, భర్త పేరేమో నెయ్యి, పిల్లవాడి పేరు దుడ్డుగార. 3 అంటే భార్య బియ్యమని మనకు చుట్టమైనా పక్కమైనా ఆ గేదె పాలిస్తేనే మనం తాగుతాం. ఇంటి ముందరే పడుతుంటానండి, పాపం తాను పెట్టేస్తే దానికో పేరు పెట్టండి అంటే భర్త కాదు. అవునే నీ మాట, పాప మనకు చుట్టమైనా పక్కమైనా అతిథైనా అభ్యాగతి అయినా మనకు అది ఏ కష్టం వచ్చినా చూస్తూ పాపం మనల్ని ఓదారుస్తుంటుంది ఆ గేదె. అది ఇంకొకటి చెప్తే దాని పేరు చుట్టమని పెడుతున్నాం. ఏమంటే దాని పక్కనే ఉంటే పంపించుకుంటుంది, దానికి పేరు పెట్టండి. ఏముంది, తను ఇవ్వగానే తల్లి పొదు కోసం దయ్యములకు తగలబడుతుంది అంటే దాని పేరు దయ్యం అని పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, భార్య పేరేమో పులగం, భర్త పేరేమో నెయ్యి, పిల్లవాడి పేరేమో దుడ్డు కర్ర, గేదె పేరేమో చుట్టము, దూడ పేరేమో దయ్యం. ఈ రకంగా పేరు పెట్టుకున్నారు. మీ వాళ్ళకే తెలుసులేమో అయితే. ఒకరోజు ఆయనకి చుట్టం వచ్చినాడు. రాగానే పాప పొలం దగ్గరనే వాళ్ళ భర్త కనిపించాడు. ఏమో బావా ఎప్పుడు వస్తే బాగున్నావు, అంత బాగున్నాం బాబు, మీరంతా బాగున్నారు బాగున్నాం. అవును కానీ ఎండ కూడా వచ్చినావు, ఎంతసేపు ఉంటావు, నాకు ఇంకా పొలంలో కాసింది, నీ వెనకనే నేను వస్తాను, ఇంటికి భోజనం చేయకో, పులగం ఉంది అన్నాడు. ఆకలి కొన్నాను, వేడి పులగం ఉంటే నాకెంత బాగుంటుంది. మరి బావా నువ్వు అన్నాడు, నీ వెనకనే నేను వస్తే పదా, నువ్వు పదా నేను వస్తాను అంటాడు. రాగానే పాపం ఆయన పాసండు దొరుకుతుంది. అలా ఎప్పుడు వస్తే ఎన్నాళ్ళకి వచ్చావు, ఇన్ని రోజులకు మేము జ్ఞాపకం వచ్చి మా పిల్లలు బాగున్నారా, వదిలే బాగున్నారా, అందరూ బాగున్నారమ్మా, అందరూ బాగున్నారు. కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, తుండు కూడా ఇచ్చింది. పాపం మొక్క కూర్చున్న తర్వాత నొలకమంతా వేసింది. కూర్చున్న తర్వాత అన్న భోజనం చేస్తావా, నెయ్యి వచ్చేవాడు ఏమో ఏమంటది నెయ్యి వచ్చేవారు. మా ఇంతసేపు ఆగినారట, నెయ్యి వచ్చే వరకు నాకెంత బాగుంటుంది, వేడి వేడి కూరలలో నెయ్యి వస్తుంది, నాకు బాగుంటుంది కదా, ఉండాలేమో, నాకేం తొందర లేదన్న. పాపం నొలకమంతా మీద వాడు కోరుకున్నాడు. ఇంతలో భర్త పొలం దగ్గర నుంచి ఏమంటాడంటే, చుట్టం వచ్చాడు కదా, ఏదో కాఫీ ఏదో హార్లిక్స్ ఇవ్వాలంటే పాలు ఉండాలి కదా, పాలు పెట్టుకోవాలి. అంటే కొత్త అయిపోయింది కాబట్టి ఏమే చూస్తూ నిలబడతానే, ఆ దుడ్డుగా నా చేతికి ఇచ్చి ఆ చుట్టాన్ని కట్టేసి దయ్యాన్ని ఇడుచు అన్నాడు. పాలు పెట్టుకుంటాడు. ఏమిటి చుట్టాన్ని కట్టేసి దయ్యాన్ని కొడుతారా? అమ్మో నేను బ్రతకను, నేను ఎరకపోయి వచ్చాను. వెంటనే అలా పోయినామా, బతికి ఉంటే ఒక్కొక్కటి బతుకుతా, మీరేమో చుట్టాన్ని కట్టేసి దయ్యాన్ని వదలమంటున్నారు. వద్దు తల్లి, పరారైపోయింది. అన్యోన్యమైనటువంటి దంపతులు ఆజ్ఞాగతంలో ఆనందమైనటువంటి జీవితం గడుపుతుంటే దేవేంద్రుడు చూశాడు. చూసి ఎలాగైనా ఈ అహల్య యొక్క సంసారాన్ని నాశనం చేయాలని సంకల్పించుకొని తెల్లవారుజామున తాత ముందే 2 గంటలకి కోడిగా అవతారానికి కోడి కూత చూశాడు. గౌతముడికి ఎప్పటికీ నదీ తీరాన్ని పోయి తెల్లవారుజామున 3 గంటలకే స్నానం చేసే అలవాటు. యథాలాపంగా కోడి కూసింది కాబట్టి ఆయన నదీ తీరానికి వెళ్ళాడు. వెంటనే ఈ దుర్మార్గుడు గౌతముడి వేషం వేసుకొని మాయోపాయం చేత లోపలికి వచ్చి, దేవి అదేమిటి స్వామి మళ్ళీ వచ్చాడన్నది ఆయన. దేవి ఎందుకో ఏమో నా మనస్సు ఈరోజు కాదాలాడుతోంది, దాంపత్య సుఖాలు అనుభవించాలని నా కోరిక ఉంటుంది కనుక ఈ తపస్సు ఇదంతా కూడా వ్యర్థము కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందామన్నాడు. స్వామి ఏదో మీ మాటల్లో తేడా కనపడుతుంది, నాకేదో అనవసరంగా ఏదో మాట్లాడుతున్నారు అనిపిస్తుందని ఆమె వెంటనే తన తపశక్తితో తన ఆధిపత్యంతో కళ్ళు మూసుకోగానే ఈ దుర్మార్గుడి రూపం కనిపించింది. అప్పుడు వెంటనే ఆమె తన కోపాన్నంతా అణిచి చేసుకొని
దురాత్మ ఎంతమంది సంసారాలు కాపురాన్ని కూలుస్తావు అని చెప్పని స్వార్థపరులు రాజులకట తమ కార్యసిద్ధికై ఇతరుల జగతులు క్షపాలున చెట్టులైన కోపము తెప్పించి ఆపని తమము పాడు చేయుటకిట్లు పనితి వంటినట్టు నాపై పుట్టు కనుక స్వయముగా ధర్మదేవత వచ్చి తన సంగీతముల అహన్య దేవేంద్రుడు కాళ్ళ మీద పడి మునిపుంగవా నన్ను శపించి మీ యొక్క వాక్కును ఎందుకు దుష్పరిణామం వ్యర్థం చేసుకోకండి. ఆ తల్లి తన సతీత్వ మహిమ చేత రాయిగా మారిపోయింది. ధర్మదేవత అయినటువంటి శ్రీరామచంద్రుడు వచ్చి తన పదవులకి స్పృశించి ఆమెకు పునః రూపును ప్రసాదించే వరకు మీరు ఇక్కడే ఉండండి, నన్ను క్షమించాల్సింది కాళ్ళ నిలబడ్డాడు దేవేంద్రుడు. అప్పుడు గౌతముడు శాంతించి ఇంద్రుడిని వదిలిపెట్టించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తన భార్య కోసం ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఇక్కడే కాచి ఉన్నాడు. ధర్మదేవతమైన నీలాట కోసం శ్రీరామచంద్ర అని విశ్వామిత్రుడు చెప్పగానే శ్రీరామచంద్రుడు ఎంతో సంతోషించి అహల్య గౌతములను ఇద్దరిని కూడా ఆశీర్వదించాడు. ఇక అక్కడి నుంచి ప్రయాణమై కొంత దమ్ము ఏగగానే దూరంగా మిథిలా దగ్గర కోట గుర్తులు కనిపిస్తున్నాయి, ఆ జెండాలు కనిపిస్తున్నాయి. విశ్వామిత్రుడు రామచంద్ర అదిగో మనం వెళ్ళేటటువంటి ఆ మిథిలా నగర నది బాగా చూడు అనగానే తల ఎత్తి చూశారు రామలక్ష్మణుడు. బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపులు, ఓట ముందులు, సైన్య విన్యాసాలు, ఎటు చూసిన దండోపదండాలుగా జనం, సైన్యం. ఎందుకంటే సీతాదేవి యొక్క స్వయంవరం రేపే. శివధనుస్సు విరిచినటువంటి వారికి తన కుమార్తెనిస్తానని ప్రకటించాడు జనక మహారాజు. అందుకే దేశ దేశాల నుంచి రాకుమారులు అందరూ వస్తున్నారు. ఒక్కొక్క రాకుమారుడు వచ్చినప్పుడంతా ససైన్యంతో జనకుడు ఎదురేగి స్వాగతం చెప్పి దండలేసి ఊరేగింపుగా మేళ తాళాలతో నాట్యాలు చేస్తూ అప్సరసల లాంటి సుందరీమణులు నాట్యాలు చేస్తూ వాటిని తీసుకొస్తూ విడిదిలో వదిలిపెట్టేస్తున్నారు. ఇక ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడిని లక్ష్మణుని వెంట తీసుకొని అక్కడ ఒకసారి వైపు రాగానే ప్రజలందరూ కూడాను ఒక్కసారిగా దిగ్భ్రాంతి. ఎందుకంటే విశ్వామిత్రుడు అంటే చిన్న విషయం
విషయం కాదు. ఆయన మహాకోపిష్టి. ఆయన వచ్చారంటే ఏదో బ్రహ్మాండమైనటువంటి ఒక సంగతి జరుగుతుందని అందరికీ తెలుసు. అందుకే వెంటనే జనక మహారాజు వర్తమానం వెళ్ళింది. ససైన్యంగా వెంటనే స్వయంగా ఆయనే వెంట స్వాగత సన్నాహాలన్నీ తీసుకుని వచ్చి విశ్వామిత్రుడికి స్వాగతం చెప్పి తీసుకుని వచ్చి సీతాసనం కూర్చుండబెట్టారు. పక్కన శ్రీరామచంద్రుడు ఉన్నారు, లక్ష్మణుడు పక్కన నిలబడి ఉన్నాడు. అప్పుడు జనక మహారాజు ఒకసారిగా అర్ఘ్యపాదములు ఇచ్చి పూజించి గౌరవించి శిరస్సులో తల్లికొని ఆ పాదోదకము, మునీంద్ర సరిగా సమయానికి వచ్చారు, నా ఆహ్వానం మీకు అందిందాను. ఆహా, యజ్ఞం పూర్తి కాగానే నీ ఆహ్వానం అందింది. వెంటనే ఈ చిరంజీవిని తీసుకుని వచ్చారు. ఈ చిరంజీవి ఎవరు అది ప్రశ్న జనకుడు. అప్పుడు జనకుడికి సమీపంగా చెప్తున్నాడు విశ్వామిత్రుడు, జనక మహారాజా, ఇతనికి తప్ప శంభువిను నెక్కిడ శక్యము కాని కేలికిన గ్యారెంటీగా చెప్తున్నాను జనక మహారాజా, మీరు ఎంతో మంది రాజులకు ఆహ్వానాలు పంపించి ఉండవచ్చు, కానీ అన్ని జిరాక్స్ కాపీలే, ఒరిజినల్ నేను తీసుకొచ్చా. ఇది ఒరిజినల్. ఇతనికి తప్ప శంభువిను నెక్కిడ శక్యము కాని కేలికిన క్షితిపై సీతకు తగిన చెల్పుడు నిశ్చయమీదడే జగద్దితంగా మానవాకృతులైంచిన దంపతులు శ్రీనివాస్ గారు ఇంత బాగా వాయిస్తే నేను ఎంత హక్యత చెప్పాను. మీ వాయిద్యం వింటుంటే, మీ రాగాలు వింటుంటే హక్యత పనిచేసిన ఆయన దీన్నే విందామా, ఇంత సుందరం నాకు స్వామి ఇస్తాడని నేను అనుకోలేదండి. ఈ రోజు నిజంగా నా జీవితంలోనే పర్వదినం. ఇంతటి సైన్స్, ఇంత చక్కగా వాయించే విద్వాంసుల ముందర అనుకుని చెప్పడం ఎటువంటి వాళ్ళు కూర్చున్నారు ఎదురుగా. జీవితాన్ని కాచి పడవలసినటువంటి ఉద్దండులు, నిఘంటువులు, మీరంతా నిఘంటువులు ఈ ఎదురుగా హరికథ చెప్పడం అంటే హనుమంతుడి ముందర కుప్పిగత్తులు మాత్రమే. కానీ నాకు స్వామి నాకు సంకల్పించినటువంటి, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వేరోళ్ళ స్వామి యొక్క పాదాల విందములకు నా శిరస్సు వంచి నమస్కారం చేసి కృతజ్ఞతలు. ఇతనికి తప్ప శంభువిను నెక్కిన శక్యము కాని కేలికిన క్షితిపై సీతకు తగిన చెల్ముడు నిశ్చయమీతడే జగద్వితముగా మానవాకృతులనిట్టుదరించిన దంపతులు. ఎవరో కాదయ్యా, నీకు మాటే అనుకుంటున్న సాక్షాత్తు మహాలక్ష్మి. ఇతనేమో శ్రీరాముడు, శ్రీ మహావిష్ణువు అవతారం. వీళ్ళ ఆది దంపతులు రమాజరాములు మన భాగ్యము పండే బిడ్డనిస్తున్నావు, కానీ ఇద్దరం కూడా అదృష్టవంతులమే అని చెప్పి విడిది ఏర్పాటు చేశాను స్వామి, ఇక వెళ్ళండి అనగానే అంతకుముందే జనక మహారాజు పంపించినటువంటి చిత్రపటాలన్నీ కూడా ముందెత్తుకుని చూస్తుంది సీతమ్మ వారి పక్కన పదవిగా చెలికెత్తే. ఒక్కొక్క రాకుమారుని చూడటం, వర్ణించడం, అలాంటి దేశం, అలాంటి రాకుమారుడు, అలాంటి పేరు, వీళ్ళకి బిరుదులు ఉన్నాయి, అమిత పరాక్రమముడు, ఇంతమంది ప్రాణాలు తీశాడు, ఇంతమంది రాజులను సంహరించాడు, అంత రాక్షస ప్రవృత్తి, అంత రాక్షస సర్టిఫికెట్ అన్ని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు శ్రీరామచంద్రుడి పక్కన వచ్చి ఆ స్ఫురద్రూపం వెనక బ్యాక్గ్రౌండ్ ఇప్పి చూస్తే అన్ని కూడా సంరక్షణలే ఉన్నాయి సార్. క్వాలిఫికేషన్స్ అన్ని చక్కని చదువు, వినయం, విధేయత, మంచి వంశం, తల్లిదండ్రుల భక్తి అన్ని
ఏ రాజును సంహరించినట్టు, ఎవరిని చంపినట్టు, హత్యలు పునీలు చేసిన క్రిమినల్స్ సర్టిఫికెట్స్ ఏమీ లేవు. మనసు వచ్చింది సీతాదేవి, మనసు వచ్చి అదనిగా మరి విడిదిలో అందరూ ఉన్నారంటావు కదా, ఈ చిత్రపటంలో ఉండేటటువంటి అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడని చూసిస్తావా? అమ్మో ఉండమన్నాడు, నిన్నెవరు ఏమంటారే, నిన్నెవరు ఏమన్నారు, అలా పడినట్టు కోసం రౌండ్ కొట్టి చూసి రాదు. వెదకిరానే అవనిగా వెదకిరానే వేవేకపోయే, వెదకిరానే వేవేకపోయే, మనితలో ఇటువంటి పురుషులెన్నున్నారో, వెదకిరానే వేవేకపోయే, వెదకిరానే వేవేకపోయే. ఎందుకు ఏ జన్మ రుణానుబంధము అనిపిస్తుంది. ఎటులను చూడకుండా ఉండబట్టలేదే, ఎటులను చూడకుండా అన్ని పైకి చూస్తే ఆ వెన్నెలకు ఉద్యానవనంలో ఒక గిన్నె పైన కూర్చుని గురుదేవుని యొక్క తలను తన తొడ మీద పెట్టుకున్నాడు శ్రీరామచంద్రుడు. హాయిగా విశ్రమించి వేదాంత విషయాలు చెప్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు, వింటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు పరుగున వచ్చింది అతనిక, అమ్మా ఆ ఉద్యానవనంలో ఒక గిన్నె పైన కూర్చుని ఉన్నాను, ఆ గడ్డం ఇలా ఉడుగ్గా ఉంది కదా, ఆయన ఒడిలో శ్రీరామచంద్రుడి ఒడిలో తల పెట్టుకున్నాడు పడుకున్నాడు. అలాగా నేను చూడొచ్చా? ఒక గవాక్షం ఉందమ్మా, ఆ గవాక్షం నుంచి చూడొచ్చు, ఎప్పటికంటా పడదు. అయితే వెళ్తాం పదవి చూద్దామా? దగ్గర నిలబడి ఒక్కసారిగా శ్రీరామచంద్రుడి మనకి సీతాదేవి ఎంత సోగసుకుంటాడే, ఉదయం బ్రహ్మాండమైనటువంటి సభ ఏర్పాటైంది. ఆ శివధనుస్సుని ఒక 20 మంది ఓయిలు దొక్కుతూ తీసుకుని వచ్చి సభా మండపం దగ్గర పెట్టేశారు. ఇక అందరూ కూడా పరివేషించి ఉన్నారు. సకల దేశాల రాకుమారులందరూ కూడా, బాణాసురుడు రావణాసురుడు కూడా వచ్చారు. ఇక
అందరిలో కూడా వేదిక మీద నిలబడి ఒకవైపు విశ్వామిత్రుడు, శ్రీరామచంద్రుడు, వెనక లక్ష్మణుడు నిలబడి ఉన్నారు. అందరూ పరివేష్టించిన తర్వాత, అందరూ వచ్చినారని నిర్ధారణ అయిన తర్వాత జనక మహారాజు లేచి నిలబడి వినకొడతాడో ఎక్కువ పెడతాడో అతనికి మా అమ్మాయి, నా కుమార్తె అయినటువంటి సీతాదేవి పూమాలతో పరిణయమాడుతుంది కనుక ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సింది అని ప్రకటన చేశాడు జనక మహారాజు. సభలోని వారందరూ కూడా అవాక్కైనారు. ఈ శివుని ధనుస్సు ఎక్కడం మా వశంగా ఏదో పోటీ అనుకున్నాము. తీరా చూస్తే ఇది పెట్టాడేమిటి జనక మహారాజు మా వశంగాలను మెల్లిగా లేచి జారుకోవడం మొదలు పెట్టారు. బ్రహ్మాండమైన రాక్షసులు కూడా ఇది పరమేశ్వరుడికి వరం ప్రసాదించడం కనుక దీన్ని మనం ఉంటారాలు విరగొట్టరాలని వాళ్ళు వెళ్ళిపోయినారు. దేవతలందరూ కూడాను ఈ శివ ధనుస్సును మేము ఎత్తకూడదని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరికైనా భూమండలాన్ని పరిపాలించేటటువంటి మహారాజులయ్యా ఎవరికైనా సాధ్యం కాని మాట ఇది. కొనగిరిపోతుందేమంటే ఎవరికి ఇస్తారు? శివధనుసుని విరవడం అంటే మాటలా? అంత పెద్ద పెద్ద పరాక్రమవంతులైనటువంటి రాక్షసులు, తర్వాత రాక్షసరాజులు, ఈ గంధర్వులు, యక్షులు, కిన్నెలు, కింపురుషులు అందరూ కూడా వెళ్ళిపోతుంటే మానవమైనటువంటి మహారాజులు ఆవశ్యమేమవుతుంది? ఎవరికైనా సాధ్యమే పని ఒకరికొకరు కుసలు మాట్లాడుకుంటున్నారు. మనం ఈచిపోదామా, ఏం జరుగుతుందో చూద్దాం. అందరు పొందే పోయినారు కానీ మనం ఉండటం ఎత్తేదేమొద్దు. శివధనుసును పిలిచడానికి మనకి చాలా, కానీ ఉందాం ఏం జరుగుతుందో చూద్దాం. కొంతమంది అక్కడే మొండి వాళ్ళు కూర్చున్నారు. అప్పుడెప్పుడో మేము చిన్నకాలం పాతకాలంలో సినిమా అంటే అప్పుడు కరెంట్ ఉండేది కాదు. ఆ కరెంట్ పోతే ఇంకా మళ్ళీ జనరేటర్లని పాసులు ఇచ్చేవాళ్ళు. కొంతమంది మొండోడు ఇంకా వస్తుందేమో కరెంటు, మళ్ళీ అట్లే బాలమాయ పెద్ద సినిమాలు కదా అట్లే మొండి కూర్చునేవాళ్ళు. చూడండి చివరికి ఆ సినిమా ఓనరే వచ్చే పోటీ సినిమా ఆడదు, కరెంట్ లేదు, పోటీ చెప్తే బుద్ధి లేదు, ఇంకా ఎందుకు కూర్చున్నాడు. అప్పుడు పట్ట దొరుకుకొని ఇంటికి పోయేవాడు. అట్లా మొండికి కూర్చోనున్నారు కొంతమంది. అప్పుడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు సరిగా చేయగానే అప్పుడు లేచాడు. ఒక్కసారిగా శ్రీరామచంద్రుడు లేవగానే అక్కడ ఉన్న వాళ్ళంతా అవునా ఏమిటి విచిత్రం, ఇంత మహామహులు మహనీయులు పరాక్రమవంతులందరూ జారుకుంటే ఈ యువకుడు లేచాడేమిటి? శివుని వీళ్ళు ఎత్తని మానని విరగించకపోని కానీ ఈ పిల్లవాడి పరాక్రమానికి, ఈ పిల్లవాడి ధైర్యానికి
ధైర్యం, లేచి నిలబడ్డాడు. మరి శివధనుర్భంగం చేస్తాడా, ఎత్తుతాడా అని కొంతమంది ఈనాడు కదా మన క్షత్రియ రాజధర్మానికి మచ్చ రాకుండా కాపాడినటువంటి సింహం పిల్ల లేచాడయ్యా పిల్లవాడు. దశరథుని కుమారుడు, సాకేతపు రాజేశ్వరుడు దశరథుని కుమారుడు శ్రీరామచంద్రుడట. దర్శన వాళ్ళు ఆ బిడ్డ కొంతమంది మనసులో సంతోషపడుతున్నారు. కొంతమంది అయ్యా వీళ్ళెత్తని మానని సీతకి అబ్బాయి తగినటువంటి వాడు, ఆ అమ్మాయి సరైనటువంటి ఈడుతో ఎంత బాగున్నాడు పిల్లవాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని సంతోషపడుతున్నారు. వెంటనే లేచాడు శ్రీరామచంద్రుడు. ఇనకుల ఇలకుడు నెలపడు మధుకం కాలు మెరుగువని ఒక్కసారిగా శ్రీరాముని మెడలో వేసిన వాక్యం స్వామి చెప్తారు. నేను అన్ని చూసుకుంటాను, మీకెందుకు, మీరు ప్రయత్నం సత్కార్యం కోసం ప్రయత్నం చేయటమే నీ యొక్క లక్ష్యం, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నేను బస్ ఎక్కి ఇక్కడ ఆల్వార్కు వచ్చేటప్పుడే ఒక పుస్తకాల షాప్ దగ్గర స్వామి దర్శనం ఇచ్చారు. ఈరోజు కథ సక్సెస్ అవుతుందని నాకు అప్పుడే స్వామి అంటేనండి ఎక్కడో చోట టకీమని ఆ ఫోటో కనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా తెల్ల డ్రెస్ వేసుకొని సాయిరామ్ అంటారు, మరి ఎవరు ఏమవుతుంది ఇట్లా. అది మన మనసుకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, స్వామికి తెలుసు, మనకు తెలుసు. ఈరోజు ఇంత సక్సెస్, ఇంతమందిని మహామహులని మిమ్మల్ని అందరినీ కూడా నా సాయి కుటుంబ సభ్యుల్ని ఆనంద పెట్టేటటువంటి అదృష్టం నాకు లభించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎన్ని ఉన్నాయి ఆకర్షణీయమైనటువంటి. ఇప్పుడు సీనియర్స్ టైమింగ్ మహిళా మండలందరికీ ఇప్పుడు మనసంతా అక్కడే ఉండాలి, కానీ ఇక్కడ కూర్చున్నానంటే నేనే కూర్చోబెట్టే నిమిత్త మాత్రం నేను స్వామి కూర్చోబెట్టాను. ఈ రోజు ఇంత చక్కగా సీతా కళ్యాణం హరికథ జరగవలసినటువంటి, జరిపించుకోవాల్సినటువంటి ఇది ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మీరు నాకు ఇప్పుడు ఆప్తులైనారు. ఈ 2 గంటల్లో మనమంతా కుటుంబ సభ్యులమైన నా కష్టాలు మీతో కాకుంటే ఎవరికి చెప్పుకోవాలి. మీరు వింటే స్వామి వినంటే, ఎందుకంటే హరికథలు అనేది అంతరించినాయి. ఇప్పుడు లేవు. అంతా 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళం. ఒక జంట నగరాల్లో మొత్తం తెలియబడితే 23 మందినే ఉన్నాం. 23 మందిలో నడవలేని దుర్భర పరిస్థితులు ఉన్నాం. ఇక మిగతా వాళ్ళంతా 70లకు వచ్చేసినాం. ఇక ఈ తర్వాత ఈ కళ ఏమవుతుంది? అటువంటి దుర్భర పరిస్థితి చివరికి మేమే ఫోన్లు చేసి అడుగుతాను, హరికథ పెట్టించండి అయ్యా. ఎవరు వింటారు స్వామి? ఇదే కైలా ఎవరు వింటారు? మా మహబూబ్ నగర్లో
వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, కాటంపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే పెద్ద ప్రసిద్ధి, పెద్ద ఆడిటోరియం ఉంది, డాన్స్ ప్రోగ్రామ్స్ స్వామి చాలా జరుగుతుంటాయి. నేను అక్కడికి వెళ్ళాను. శ్రీనివాస కళ్యాణం చెప్తా స్వామి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, అక్కడ నాకు అవకాశం ఇస్తారా అని వెళ్ళాను. చైర్మన్ గారి పేరు కూడా వెంకటేశ్వరరావు. ఎంత విస్తృతులు వెంకటేశ్వర స్వామి దేవాలయం, చైర్మన్ గారి పేరు కూడా వెంకటేశ్వరరావు. ఆయన చెబితే ఆయన కూడా సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ చేసి ఎవరు వింటారు స్వామి ఈ రోజుల్లో అయ్యా 10 మంది వినండి, 10 మంది నేను చెప్తాను, అంతరించిపోరా ఇంకా చెప్పుకుంటాము. సరే మంచిది ఒక రోజు ఇస్తాం. ఇంకెవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా చెప్తారట, అయ్యా సంతోషం, ఆయనకి ఇవ్వండి నాకు ఇవ్వండి, తప్పులేదు, మంచిది ఒక రోజు అవకాశం. ఆడిటోరియం చూద్దులంటే ఏం తీసుకెళ్ళాడు, బ్రహ్మాండమైన మైకులు, స్టేజీ, 250 మంది కుర్చీలు వేసి, నేను అనుకున్నాను తందే పక్షాల గొప్పలు పడ్డాడు అన్నట్టుగా ఈరోజు నిజంగా ఎంత అవకాశం దొరికింది, నాకు మంచి అవకాశం అని మంచి వాయిద్యాల వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్కు శ్రీనివాస కళ్యాణం చెప్పాలని దేనికి ఎక్కినానండి. తథాస్తు దేవతలు ఉంటారట అన్నట్టుగా 10 మంది ఉంటే చాలా ఉన్నారా, 10 మంది ఈ 10 మంది దేవతలు వీళ్ళే నాకు దేవతలు అని దశావతారం. శ్రీనివాస కళ్యాణం బ్రహ్మాండ భృగు మహర్షి వచ్చాడు. వైకుంఠపురానికి వచ్చి పరమేశ్వరుడు పలకలేదు, బ్రహ్మదేవుడు పలకలేదు. వైకుంఠపురానికి వచ్చి విష్ణుమూర్తిని అయ్యా నేను నన్ను పలకరించవయ్యా, నేను దర్శనానికి వచ్చేది, ఆయన కూడా పలకలేదు. మహాకోపంతో భృగు మహర్షి ఒక్కసారిగా కుడిగా లేపి విష్ణుమూర్తి వక్షస్థలం మీద అనగానే ఇద్దరు లేచారు. 8 మంది మాత్రమే. ఈ 8 మందే నాకు దేవతలు. కథ ముందుకు సాగి లక్ష్మీదేవి అడిగి భృగు మహర్షి తగ్గినాడని కొల్లాపురం పోయి తప్ప చేసుకుంటా అంటే విష్ణుమూర్తి అడుగుతుంటున్నాడు, వద్దు లక్ష్మి పోవద్దు, నీవు లేని ఈ వైకుంఠపురంలో నేను ఎట్లా బ్రతికేది లక్ష్మీదేవి అంటున్నాడు. వినడం లేదు. గరుత్మంతుడికి ఆ కొల్లాపురం వచ్చేసింది. వెంటనే విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక చెట్టు త్వరలో పుట్టలో ఆఖరికి డస్సి అలా వాడిపోయి ఉన్నాడు. ఆయన ఆకలి తీర్చడానికి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఆవు దూడగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చి పాలు కురిపిస్తుంటే గొల్లవాడు వచ్చి ఒక కర్ర తీసుకుని ఆవు మెడలు అనుకుంటాడు. ఇద్దరు లేచారు. 6 మందికి భగవంతుడు ఈ 6 మంది షడ్రుచులనే నాకు దేవతలు అనుకొని కథ మాత్రం ఆపరాదని అలాగే ఆకాశరాజు వచ్చాడు. పద్మావతి ఆకాశరాజు కుమార్తె వకుళాదేవి ఆశ్రమంలో ఆశ్రయం పొందాడు శ్రీనివాసం. ఇక వకుళాదేవి ఆశ్రమంలో ఉంటూ ఒక తెల్లని ఏనుగును తరుగుతూ పద్మావతిని విద్యానవనంలో చూశాడు. చెట్టు చాటున నిలబడి పద్మావతి అందచందాన్ని చూస్తున్నాడు శ్రీనివాసుడు. పద్మావతి కళ్ళకు గంతలు కట్టుకొని దొంగాట ఆడుతూ అలా 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 శ్రీనివాసుడిని అమాంతంగా గెలుచుకొని నా అమ్మ దొంగ దొరికే ఉన్నాడు. ఇద్దరు లేచారు. నలుగురిని దేవుడా ఈ నలుగురైనా ఉంటారా, సాయినాథుడే ఉన్నాడు అలా చెప్పారు. మనం పద్మావతిని మనసిచ్చాడు. వివాహం అంటూ చేసుకుంటే పద్మావతిని చేసుకుంటాడు నా కుమారుడని వకుళాదేవి రాయవారం వచ్చింది ఆకాశరాజు దగ్గరికి. ధరణీదేవి ఆకాశరాజు కూడా ఎంతో ఆలోచన చేసి పద్మావతిని శ్రీనివాసుడికి ఇవ్వడానికి ఒప్పుకొని బ్రహ్మాండమైనటువంటి పందిరి చేసి బ్రహ్మ పురోహితుడుగా వేద మంత్రాల సాక్షిగా అందరూ కూడా బ్రహ్మాండంగా పద్మావతి కళ్యాణం దేవతలందరూ ఉంచారు. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతురా అని ఉన్న ముగ్గురు కూడా లేదు. ఒక్కడే ఈ ఒక్కడు కూడా మాట్లాడాడు, నేను ఇంకా ఆలస్యం చేయరాను అని. వెంటనే కళ్యాణం అయింది అని మంగళహారంగా పాడితే ఆలస్యం ఉంటుందేమో అని పిడికిట తలంబరాల పెళ్లి కూతురు పెళ్లి పాట పాడాలి. అది కూడా ఒకటే చరణం పాడాలి. గమ 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 పిడికిట తలంబరాల పెళ్లి కూతురు అని పాడి ఇక అయ్యా మంగళహారం కదా పవమాన సుతుడు బట్టి పాదారవిందంలో నీనామ రూపంలో నిత్య జయ మంగళం పాడి గజ్జలు కూడా ఇవ్వకుండా జీవితం కూడా ఇవ్వకుండా గమ గమ దేవి పాపం ఆయన ఎదురుగానే కూర్చున్నాడు. ఏదో నారాయణ ఒక్కడే అయ్యా మహాశయ చిట్ట చివరి వరకు ఉండి నా హరికథను జయప్రదం చేశాను. మీరు నా వాటిని దైవం, మీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి చెప్పండి. కనుక నీకు వేరోళ్ళ కృతజ్ఞతలు అంటే ఆయన లేచి ఇంతలాగా నేను ఎందుకున్నాను,
నీ హరికథ నా హరికథ ఉంది. స్వామి కనీసం మీరంతా ఉన్నారు చివరి వరకు, మీకు నేను కూడా ఉంటాను. ఎందుకంటే నాకు ముప్పలకు పసుపు అయిపోయింది, బట్టాడు పోవాలి, నేను నాకు పసుపు దొరకదు కనుక క్షమించాలి. నాకు ఆ శ్రీనివాసుడే శ్రోత. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఒక్కరు కూడా వెళ్ళిపోలేదు. ఈరోజు నాకు అంత స్టార్ట్ అయింది కనుక అందరికీ కూడా అందరికీ కూడా మహిళా సోదరి మండలందరికీ, సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా, సోదరి మండలం సోదరులందరికీ కూడా సాయినాథుని యొక్క కృపాశిస్సులు మెండుగా గట్టి ఉండాలని కోరుతూ, నాకు ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో నాకు కోరలేదు, ఆశించలేదు. అయినప్పటికీ నా చిరకాల మిత్రుడు శ్రీ స్వామి గారు చెప్పగానే వారు నాకు ఫోన్ చేసి గురునిధర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఒక కళాకారుడు ఇంతకంటే పంచపక్ష ప్రమాణాలు వడ్డించినా ఇంతకంటే సంతోషం లభించదు. నన్ను అందరం ఎక్కించినా ఇంతకంటే సంతోషం ఉండదు. నా కుటుంబ సభ్యుల వద్ద ఈనాడు నా విద్యను ప్రదర్శించి పవిత్రమైన సీతారామ కళ్యాణాన్ని నిర్మించే అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి మానవులు స్వామి అంతర్గతంగా వారికి బుద్ధి పుట్టించినాడు కనుక ఈ సత్కార్యం చేయించినటువంటి స్వామికే వేవేల నమస్కారం, ప్రాధాన్యతలు తెలియజేసుకుంటూ మంగళహారతితో ఇలాంటి కార్యక్రమాన్ని నాకు ఏ లోటు లేదు. కాబట్టి ఎప్పుడైనా నన్ను పిలిస్తే ముఖ్యంగా నేను ప్రార్థించేది ఏమంటే బర్త్డే సందర్భంగా నేను సత్యసాయి బాబా గారి దివ్య చరిత్ర నేను తయారు చేసుకున్నాను. మీరు ఒకరోజు నాకు అవకాశం ఇస్తే బాబా గారి దివ్య చరిత్ర కూడా నేను చెప్పి మీ అందరినీ కూడా సంతోషపెట్టే అవకాశం నేను మీకులోనే ఉంటాను. మీకు అప్పుడప్పుడు నా ఫోన్ నంబర్ ఉంది వారి దగ్గర, నా ఇంటికి కాకుండా నాకు అవకాశం ముందుగానే చెప్తే మంచి ఇటువంటి విద్వాంసాలను తీసుకొని వచ్చి మంచిగా మీ అందరికీ కూడా స్వామివారి 14 ఈగలు అందులో పొందుపరుచుకున్నాను. గంట ధర పడుతుంది, మళ్ళా ఏది కూడా కట్ చేయడానికి తర్వాత అన్ని కూడా ముఖ్యమే. అవి చక్కగా చెప్పి మీ అందరినీ సంతోషపెడతానని చెప్పని నాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తాను. కళాకారులు శ్రీ పువ్వుల శ్రీనివాస్ గారు కీబోర్డ్ పెద్ద ఆర్టిస్ట్. ఆయన పాతవాడేనట సుదర్శన్ రెడ్డి గారు మధ్యాహ్నం అయ్యో నేను పాతవాడండి ఇక్కడ శ్రోతలు అంటున్నారు. సరే సార్ సంతోషం. వారు కూడా సమయం ఇచ్చి ఇంత దూరం వచ్చి నాకు అవకాశం ఇచ్చి నాకు వాయించి కథను రక్తి పెట్టించారు. ఇప్పుడు చెడగొట్టాలంటే ఎంతోసేపు పట్టదు, అది తలుచుకుంటే నన్ను నిమిషంలో నన్ను చెడగొట్టేసేది. కానీ అట్లా కాకుండా ఇంకా ఉద్దీపన చేసి చక్కగా పాడేటట్టు నాకు ప్రోత్సాహం చేసి నా కథను వాళ్ళు ఎన్నోళ్ళ మంచి సక్సెస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినారు కనుక వాళ్ళకు కూడా సాయినాథుని కృపాశీస్సులు మెండుగా గట్టిగా ఉండాలని కోరుతూ స్వస్తి.